గొప్పగా ఉందక్క ఇది. నువ్వు ఆయనకి రాసిచ్చిన కవితను ఆవిడతో కలిసి పాడుతున్నారా? చాలా అన్యాయంగా ఉందే. అక్క, ఓడిపోయిన ఊరుకోకు. ప్రేమ స్వతంత్రం లాంటిది, పోరాడే జయించాలి. ఫైట్ ఫైట్ టిల్ ది ఎండ్. ప్రేమకు ముఖ్యం కలహం, కలహానికి ముఖ్యం ప్రేమ. క్లాస్ రూమ్ లో దబాయించేయి, ఫట్ఫట్లాడించేయి, బుర్ర తిరిగిపోతుంది. Yes. What is in your name that which we call a rose by any other name would smell as sweet? అని ఎవరన్నారు? మిస్టర్ జగన్మోహన్, మీరు చెప్పండి. సరే, ఏ రోజ్ ఇస్ ఏ రోజ్ ఇస్ ఏ రోజ్. ఇదెవరన్నారు? మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా అన్నారేమోనని ఆలోచిస్తున్నారా? కాగితం పువ్వు కూడా మీకు రోజలాగే కనిపిస్తుంటే ఏ రోజ్ ఇస్ ఏ రోజ్ అని ఎవరన్నారో ఎలా తెలుస్తుంది? మిగతా యాక్టివిటీస్ తో పాటు చదువు గురించి కూడా పట్టించుకోండి సార్. మీరు పెద్ద హోటల్ కి ఓనరే కావచ్చు, కానీ ఇక్కడ వన్ ఆఫ్ ది స్టూడెంట్స్. మైండ్ ఇట్. ఎస్, సుమతి హియర్. నాకు విషయం తెలియాలి, మీతో 2 నిమిషాలు మాట్లాడాలి. పాఠం విషయంగా అయితే క్లాస్ రూమ్ లో మాట్లాడదాం. కాదు, ఇది క్లాస్ రూమ్ లో మీ బిహేవియర్ గురించి నా సందేహం. నేను 6 నెలలుగా చూస్తున్నాను. ఎందుకు నాతో హార్ష్ గా బిహేవ్ చేస్తున్నారు? నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. అలాంటి తప్పు నేనేం చేశాను? ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? మీకు అర్థం కాలేదా? అర్థం కాకే అడుగుతున్నాను. మీతో మాట్లాడడానికి నాకు టైం లేదు. నేను గుడికి బయలుదేరుతున్నాను. అక్కడికి వచ్చి కలుస్తాను. ఏ గుడి? కొండ మీద గుడి. సరే, అక్కడికే వస్తాను. ఏదో రసవత్రమైన మలుపు తిరిగేలా ఉంది కథ. అయ్యో, గుళ్ళోకి వెళ్లకుండా కారు విరిగి కూర్చున్నానే. అరే, పచ్చకారు, నేనే రాజమండ్రి కోటి. ఇక్కడున్నారండి. ఏం కావాలి మీకు? మిస్టర్ జగన్మోహన్ ఉన్నారా? ఒక్క నిమిషం అండి, దిగొస్తున్నా కదా. ఇదే రంగు ఉదారంగా. ఇది సొచ్చా గౌనా? మీరే కదా ప్రియరంజని అంటే. మీ డాన్స్ చూడలేదు, కానీ మీ గొంతు తరచుగా వింటూ ఉంటాను. విన్నారా? ఎలా వింటారు? అంతే కదా మరి, టెలిఫోన్ లో గొంతే కదా వినిపిస్తుంది. ఓహో, మీరేనా క్రాస్ టాక్ పెద్ద మనిషి? గొడవలన్నీ నాకెందుకమ్మా? నా కాలు బాగుపడి ఉంటే హౌరా మేలుకు వెళ్ళిపోయి ఉండేవాడిని. మిస్టర్ జగన్మోహన్ కోసం కొత్త మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చాను సింగపూర్ నుంచి. అది ఇవ్వాలని వచ్చాను. అక్కడ పెట్టు. ఇది కూడా లవ్ గిఫ్టా? ఆయనతో ఫోన్ లో మాట్లాడతాను. కొండ మీద దేవుడి పేరులో టెలిఫోన్ ఉందా? గుడికి వెళ్ళారా? ఈ రోజు ఏదైనా విశేషమా? పంతులమ్మ గుడికి వెళ్ళిందట. వెంటనే ఇతను కూడా కంగారుగా పరిగెత్తాడు. ఆటంలో ఏదో సందేహం వచ్చిందేమో. ఆ సందేహం అమ్మాయి గారికి వచ్చిందా లేక అబ్బాయి గారికి వచ్చిందా అది మాత్రం అర్థం కాలే. మీ ఇద్దరికి పోటీ పడేలా ఉంది. ఎవరు గెలుస్తారో వేచి చూడాలి. ఇదెక్క న్యాయం? పంతులమ్మ గారిని మా వాడు మాటి మాటికి సుమతి సుమతి అని పిలుస్తూ ఉంటాడే, అది అందంగా పిలుచుకునే పేరా లేక పేరే అది అయి ఉంటుందా? నాకెందుకు గొడవ చూస్తున్నారేమిటి? అదే కదా, నాకెందుకమ్మా గొడవ? అబ్బా, ఏం పరుగు! ఈ అమ్మాయి డాన్స్ చేయడం మానేసి పరుగు పందాల్లో పాల్గొవచ్చు. మీకు నా కవిత్వానికి మధ్య ఇంకొకరెందుకు రావాలి? ఎందుకు కోపం? వాళ్ళ డాన్స్ ప్రోగ్రామ్ కి ఉపయోగపడుతుంది. నా కవిత ఆవిడ దగ్గర చదివాను. చదివారా? సరే, పాడాను. నాకది నచ్చలేదు. ఏ? ఎందుకో చెప్పాలా? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. అందుకే నేను మీతో అలా ప్రవర్తించలేదే. ఆ మాట చెప్పి నా హృదయాన్ని ముక్కలు చేయకండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ మాట దయచేసి చెప్పండి. కాదా? నేను లేట్ చేశాను. నా
సంగతి చెప్పడానికి, కాదని చెప్పడానికి మీరు లేట్ చేయకండి. కాదా? ఇటువంటి భావాలేవి నా మనసులోకి రానివ్వకుండా జీవించాను. చందమామలా నా జీవితంలో ప్రవేశించారు. నాలో కొత్త రక్తం ప్రవహించడం మొదలైంది. పరవశం అనే ఒక మాట ఉంది, తెలుసా మీకు? ఎక్స్టసీ. ఆ మాటకున్న పూర్తి అర్థాన్ని పూర్తిగా అనుభవించింది మీ సమక్షంలోనే, మీ ప్రెసెన్స్ లోనే. లవ్ టెక్నిక్ ఏది నేను నేర్చుకోలేదండి. అది నేర్చుకునే వయసులో చదువుకుంటూనే ఉన్నాను, నోటికి నోరు తెచ్చుకుంటూ. ఇప్పుడు తీరా నేర్చుకున్న మీదట ఫెయిల్ అయ్యాను. బిగ్ సైఫర్. అది 100కి సైఫర్ కాదండి, 1,00,000కు సైఫర్. చూడండి, నాకు సంబంధించినంత వరకు మీరు గౌరవనీయులు, గురువు, సంస్కారవంతులు, మార్గదర్శకులు, వివేకవంతులు. మీ మనసులో భేదాభిప్రాయం కలగడానికి నేను కారణమైతే నన్ను క్షమించండి. ఐ రెస్పెక్ట్ యూ, అడోర్ యూ, బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ సుమతి. ఒక చిన్న రిక్వెస్ట్, నన్ను సుమతి అని పిలవకండి, టీచర్ అని పిలవండి.